ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లో ఎన్ని ఉగ్రవాద స్థావరాలను భారత్ దళాలు ధ్వంసం చేశాయి. 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని భారత్ చెబుతోంది. దాడికి ముందు దాడులు చేసిన తర్వాత ఆయా స్థావరాలకు సంబంధించిన శాటిలైట్ ఫోటోలు వీడియోలను విడుదల చేసింది. కానీ పాకిస్తాన్ లెక్క వేరేగా ఉంది. 17 స్థావరాలు ధ్వంసమయ్యాయని చెబుతోంది. భారత్ గుర్తించిన దానికంటే ఎక్కువ లక్ష్యాలు ధ్వంసమయ్యాయని పాకిస్తాన్ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు అధికారిక పత్రం విడుదల చేశారు. భారత దళాలు చెప్పిన దానికంటే కనీసం 8 లక్ష్యాలను ఎక్కువగా ధ్వంసం చేశాయని పాక్ అధికారిక పత్రంలో ఉంది. ఆ పత్రంలోని మ్యాప్లు పెషావర్, జాంగ్, సింధ్లోని హైదరాబాద్ పై దాడులు జరిగినట్టుగా చూపిస్తున్నాయి. పాక్ పంజాబ్లోని గుజరాత్, గుజ్రాన్వాలా, భావల్నగర్, అటోక్, చోర్లపైన దాడులను చూపిస్తున్నాయి. పాకిస్తాన్ ఆపరేషన్ బన్యనున్ మర్సూర్కు సంబంధించిన పత్రంలో ఈ వివరాలున్నాయి. అయితే భారత్ వైమానిక దాడుల తర్వాత జరిగిన ప్రెస్ బ్రీఫింగ్లలో ఉన్నతాధికారులు ఈ ప్రదేశాలను పేర్కొనలేదు. పాక్ అధికారిక పత్రం వెల్లడిస్తున్న వివరాలను చూస్తే పాకిస్తాన్ కాల్పుల విరమణకు ఎందుకు అభ్యర్థించిందో అర్థమవుతోంది. మే 7న పాకిస్తాన్లోనూ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోనూ ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా చేసిన దాడులకు సంబంధించి భారత్ నేవీ సైనికాధికారులు ఉపగ్రహ చిత్రాలు విడుదల చేశారు. బహల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే తోయిబా శిక్షణా కేంద్రంతో సహా 9 స్థావరాలను ధ్వంసం చేసింది. ముజఫరాబాద్, కోట్లీ, రావల్కోట్, చక్స్వారీ, చింబర్, నీలం వ్యాలీ, జీలం మరియు చక్వాల్లో ఈ దాడులు జరిగాయి. ఉగ్ర స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే పాకిస్తాన్ ఆర్మీ భారత్లోని నివాస ప్రాంతాలపైకి దాడులు చేసింది. దీంతో 11 వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడి చేసింది. వీటిలో నూర్ ఖాన్, రఫీకీ, మురిద్, సుక్కూర్, సియాల్కోట్, పస్రూర్, చునియన్, సర్గోధా, స్కారు, భోలారీ, జకోబాబాద్ ఎయిర్ బేస్లున్నాయి. సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్ పంటలు ఎండిపోతున్నాయి. పాకిస్తాన్లో పంజాబ్, సింధు ప్రాంతాల్లో 90% పంటలకు సింధు జలాలే ఆధారం. జల విద్యుత్ ప్రాజెక్టులకు ఈ నీరే ఆధారం. సింధు నదిపై ఉన్న డ్యాంల గేట్లను భారత్ మూసేయడంతో పాకిస్తాన్లో నీటి కటకట ఏర్పడింది. దీంతో భారత్ వాటర్ బాంబ్ వేసిందని పాకిస్తాన్ ఎంపీలు గగ్గోలు పెడుతున్నారు. जो पानी हमारा आता है सर टोटल बाहर से आता है. हमारी 9 में से 10 में से 9 लोग जो है ये इंडस वाटर बेसिन के ऊपर ही लाया करके अपनी जिंदगी बसर कर रहे हैं. 90% स्टेटिस्टिक्स के मुताबिक 90% जो हमारी क्रॉप्स हैं, जो हमारी फसलें हैं, वो इस पानी पर डिपेंड करती हैं. हमारे जितने पावर प्रोजेक्ट्स हैं, जितने डैम्स हैं, वो इसी पानी के ऊपर बने हुए हैं. तो इसलिए अगर ये हम इसको हम समझते हैं. పాకిస్తాన్లోని ప్రధానమైన 2 డ్యాంలు మంగ్లా, తర్బేలాలో నీటి మట్టాలు సగానికి పైగా పడిపోయాయి. జీలం నదిపై మంగ్లా డ్యాం ఉంటే సింధు నదిపై తర్బేలా డ్యాం ఉంది. మరోవైపు చినాబ్ నదిలో నీటి ప్రవాహం పూర్తిగా పడిపోయింది. దీంతో ఖరీఫ్ సీజన్కు 20% పైగా నీటి కొరత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే 90% పంటలకు నీటి కొరత ఏర్పడింది. ఇప్పటికే ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్న పాకిస్తానీలు ఇప్పుడు తమకు ఆకలి చావులు తప్పేలా లేవని వాపోతున్నారు. నీటి సమస్యపై పాకిస్తాన్ పాలకులపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నిలదీసే స్థాయి దాటిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్లో జనం తిరగబడుతున్నారు. దీంతో పాలకులకు ఎటూ తోచడం లేదు.